అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మీ యొక్క భాగస్వామికి సంబంధించి కానీ జీవిత భాగస్వామికి సంబంధించి కానీ ఆర్థిక విషయాలు చాలా వరకు అభివృద్ధికరంగా మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే మీ ఎఫర్ట్స్ అన్నీ ఉపయోగించి మీ యొక్క భాతృవర్గంతో కావచ్చు, మీ యొక్క ప్రియమైన మిత్రులతో కావచ్చు చక్కటి చర్చలు జరిపి వారి యొక్క సలహా సంప్రదింపులతో, వారి యొక్క సహకారంతో భాగస్వామి యొక్క అభివృద్ధి విషయంలో వీరి సలహాలు సహకారాలు తీసుకునే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ విషయంలో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ప్రదేశాల్లో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి జీవిత భాగస్వామి రిలేటెడ్గా వారి యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం కనబడుతుంది. సంతాన వర్గం అభివృద్ధికరంగా ముందుకు సాగుతుంది. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, తెలియని అలసట, నిస్సత్వం మొదలైన వాటిని జయించాలి, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధికంగా కృషి చేస్తారు. అధిక శ్రమ అనేది ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. అలాగే లాజికల్ థింకింగ్ని మిస్ అవ్వకూడదు. ఎవరితో మాట్లాడేటప్పుడు మాటల వల్ల అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అధిక ఆత్మవిశ్వాసంతో, అధిక కోపంతో ఆరోగ్యపరంగా సమస్యల్ని కొని తెచ్చుకోకుండా ఆరోగ్యం మీద తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శిరోవేదన మొదలైనవి అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. కోపంగా నిర్ణయాలు తీసుకోకుండా ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులను కలవడానికి ప్రయత్నం చేస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా మీ యొక్క ఆలోచనలు చాలా వరకు ఫ్రూట్ఫుల్గా ముందుకు వెళ్ళాలంటే విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. కానీ ఆలోచనలలో వచ్చే ఆటంకాల వల్ల వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవడంలో కొన్ని ఆటంకాలు ఉంటాయి కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. అయినప్పటికీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కావచ్చు, వారితో మీ ఆలోచనలు కావచ్చు, వ్యాపారానికి వ్యాపారపరంగా పెట్టే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆకస్మిక వ్యయాలు భూ సంబంధమైన విషయాల్లో, అలాగే మీ యొక్క గవర్నమెంట్ రిలేటెడ్గా ఏదైనా పనులకు సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. కాబట్టి పనులు అవ్వడంలో జాప్యం కావచ్చు, పనులు అవ్వడంలో ఆటంకాలు కావచ్చు, వాటిని అధిగమిస్తూ ప్రశాంతత పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి.